హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మీడియం టు హై హీట్లో ఉంచుకొని 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్ కొంచెం క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత వీటిని హై హీట్లో ఉంచుకొని 30-40 సెకండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికించుకొని చల్లార్చుకున్న అన్నం ఒక ఫుల్ కప్పు వేసుకోవాలి. మీరు కొంచెం సాసెస్ తక్కువ తినేటట్టయితే ఇంకో 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి రైస్. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రైస్ విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.